మతాల సంగతి పక్కన పెడితే కొన్ని సామాజిక వర్గాలు దేవుళ్ళు కూడా మా వాళ్ళనే ఆ ఆక్యుపేషన్లో ఉన్నాయి. పోతే విషయం ఏంటంటే కొన్ని సామాజిక వర్గాలకి ఆక్యుపే లేని సామాజిక వర్గాలు కొన్ని ఉన్నాయి. ఉదాహరణకి చెప్పాలంటే ఈరోజు ఒక సామాజిక వర్గం కృష్ణుడు మావోడు అంటాడు. వాళ్ళదేంటంటే అసలు కృష్ణుడు మావోడని ఇంకో సామాజిక వర్గం అంటుంది. అదేవిధంగా శ్రీరాముని కదిలిస్తే మా సామాజిక వర్గం అంటాడు. అదేవిధంగా మా సమ్మక్క సారక్క లాంటి వాళ్ళు ఒక సామాజిక వర్గం. ఇట్లా రకరకాల సామాజిక వర్గాలు దేవుళ్ళను కూడా ఆకుపై చేసుకుని ఉన్నాయి. అందరినీ సమభావంతో చూసే కొన్ని సామాజిక వర్గాలు అయితే ఉన్నాయి. అందుకే ప్రజలు కూడా ఆ సామాజిక వర్గాలకే తెలుగు రాష్ట్రాల్లో పట్టం కడుతున్నారు. ఉదాహరణ చెప్పాలంటే దేవుణ్ణి ఆకుపై చేసుకొని సామాజిక వర్గాలు అట్టా కాపు కావచ్చు, కమ్మ కావచ్చు, రెడ్డి కావచ్చు, బ్రాహ్మణ కావచ్చు, వైశ్య కావచ్చు, యలమ కావచ్చు, గౌడ కావచ్చు, ముదిరాజు కావచ్చు, ఇటువంటి కులాలు మాత్రం మాది అని ఆకుపై చేసుకున్న కులాలు కాదు. అందరినీ సమభావంతో పూజిస్తారు. అందుకే ఈ రాష్ట్రాల్లో ప్రజలు సమభావంతో దేవుళ్ళనే పూజించేవాళ్ళు కాబట్టి ప్రజలను బాగా చూసుకుంటారని చెప్పి ప్రజలు కూడా వాళ్ళని ఎంపిక చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఆంధ్రాలో పరిస్థితి.